మన గవర్నమెంట్ 2020 నుంచి 2021 అకాడమిక్ ఇయర్ ఎట్లా ఉండాలని చెప్పేసి కొన్ని గైడ్ లైన్స్ని రిలీజ్ చేసింది అని చెప్పి ఆల్రెడీ చెప్పుకున్నాం. ఇప్పుడు ఆ గైడ్ లైన్స్ యొక్క పీడిఎఫ్లోనే చాలా ఇన్ఫర్మేషన్ అనేది మనకి ఇచ్చారు. దాంట్లో టీచర్స్కి పిల్లలతో చెప్పమని కొన్ని విషయాలు చెప్పారు. ఓకేనా? సో అవి మీ టీచర్స్ చెప్పారో లేదో అని చెప్పేసి నేను చెప్తున్నాను. ఇప్పుడు మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇది మాత్రం మీరు కొంచెం ఓపిక చేసుకొని తప్పకుండా చూడండి. చాలా ఇంపార్టెంట్ విషయం. ఓకేనా? అదేంటంటే మనోదర్పణ అని చెప్పేసి ఒక చిన్న పారాగ్రాఫ్లో మీకు చెప్పమని చెప్తున్నారు. ఇక్కడ నుంచి అంటే గవర్నమెంట్ ఇచ్చిన పీడిఎఫ్లో నుంచి తీసుకొని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? సో ఇప్పుడు మనం ఒక చిన్న పీపీటీ చూద్దాం. జస్ట్ ఇందాక ఆ పీడిఎఫ్లో ఉన్నది తీసుకొచ్చి ఇక్కడ పెట్టాను. మనోదర్పణ్. కోవిడ్-19 పరిస్థితుల దృష్ట్యా విద్యార్థులు, ఉపాధ్యాయులు వారి వారి కుటుంబాలలో విపత్తును ఎదుర్కొనేలా మానసిక స్థైర్యాన్ని నింపటానికి కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ దేశవ్యాప్తంగా టెలికౌన్సిలింగ్ సౌకర్యాన్ని కల్పించారు. ముఖ్యంగా విద్యార్థుల మానసిక సమస్యల పరిష్కరించడానికి, మానసిక ఆరోగ్య పరిరక్షణకు, భావోద్వేగ పరిరక్షణకు మనోదర్పణ్ ద్వారా కృషి చేస్తున్నారు. ఈ సౌకర్యం తెలుగులో కూడా కలదు. కనుక ఉపాధ్యాయులందరూ ఈ విషయాన్ని విద్యార్థులందరికీ తెలియపరచి టోల్ ఫ్రీ నెంబర్ని సంప్రదించడం ద్వారా వారికి అవసరమైన కౌన్సిలర్లను సంప్రదించి చక్కటి ఊరటను, పరిష్కారాన్ని పొందవచ్చు. విద్యార్థుల ద్వారా ఈ విషయాన్ని తల్లిదండ్రులకు కూడా తెలియపరచవచ్చు. ఇది ఒక మంచి అలవాటుగా పిల్లలను ప్రోత్సహించాలి. ఓకేనా? ఇది నేను తెలుగు అంత నీట్గా చదవకపోతే మీరు ఒకసారి చదువుకోండి. ఈ విషయం మీకు క్లియర్గా అర్థమైందో లేదో, ఇక్కడ చెప్పింది అర్థమైందో లేదో నేను నెక్స్ట్ స్లైడ్స్లో మీకు క్లియర్గా మీకు అర్థమయ్యేటట్టు ఈ విషయం ఏంటి అని చెప్తాను. అదేంటంటే ఇది మొత్తం మెంటల్ హెల్త్ గురించి. ఓకేనా? మెంటల్ హెల్త్ అంటే తెలుగులో మానసిక ఆరోగ్యం. ఇప్పుడు విషయం ఏంటి అంటే ఫిజికల్ హెల్త్, మెంటల్ హెల్త్ మనం పక్కన పెట్టి చూస్తే ఫిజికల్ హెల్త్ అనేది ఎట్లా ఉంటుంది అంటే ఒక మనిషిని మనం చూసినప్పుడు అతను ఫిజికల్గా హెల్తీగా ఉన్నాడా లేదా అనే విషయాన్ని మనం ఈజీగా చెప్పగలుగుతాం. అదే మెంటల్ హెల్త్ వైపు వస్తే, మానసిక ఆరోగ్యం వైపు వస్తే చూడంగానే ఒక మనిషి మానసికంగా ఆరోగ్యంగా ఉన్నాడా లేదా అనే విషయం మనం చెప్పలేం. ఓకేనా? ఇట్లా చూడంగానే చెప్పలేకపోవటం వల్ల అసలు మానసికంగా అనారోగ్యంగా ఉన్న వ్యక్తి కూడా అంటే మెంటల్ ఇల్నెస్ ఉన్న వ్యక్తి కూడా తనకి ఏదో ప్రాబ్లం ఉన్న విషయం అతనికి తెలియదు. ఓకేనా? సో దీని గురించి అసలు ఎడ్యుకేషన్ లేకపోవటం వల్ల, అసలు మెంటల్ హెల్త్ గురించి అందరికీ ఏమి తెలియకపోవటం వల్ల దానికి మన సొసైటీలో చాలా తక్కువ ఇంపార్టెన్స్ ఉంది. ఎవరు పట్టించుకోరు దాని గురించి, మెంటల్ హెల్త్ గురించి సాధారణంగా. కానీ ఈ మెంటల్ హెల్త్ వల్ల చాలా ప్రాబ్లమ్స్ అనేవి వస్తూ ఉన్నాయి. ఈ మధ్య ఇది తెలుస్తూ ఉంది అందరికీ. వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్స్ ఏంటి అంటే భారతదేశంలో ప్రతి గంటకి ఒక విద్యార్థి ఆత్మహత్య చేసుకుంటున్నాడు. అంటే ప్రతి 1 అవర్కి ఒక స్టూడెంట్ సూసైడ్ అటెంప్ట్ చేసుకుంటున్నాడు. ఓకేనా? ఊరకనే చేసుకోరు కదా. సూసైడ్ అంటే వాళ్ళకి ఏదో చాలా బాధ ఉంటుంది, వాళ్ళు తట్టుకోలేకపోయి ఉంటారు, అందుకే సూసైడ్ చేసుకుంటారు. సో దాన్ని ఎట్లా ఆపాలి, ఇట్లాంటి విషయాలను ఎట్లా ఆపాలి అంటే మనం మెంటల్ హెల్త్ గురించి అందరినీ ఎడ్యుకేట్ చేస్తే, ఈ ప్రాబ్లమ్స్ అందరికీ సాధారణమే అని చెప్పేసి ఎడ్యుకేట్ చేస్తే, ఇంకా వాళ్ళకు వచ్చే ఇల్నెసెస్కి, మెంటల్ ఇల్నెసెస్కి సొల్యూషన్స్ కనుక మనం చెప్పగలిగితే ఈ ప్రాబ్లమ్స్ అన్నిటిని మనం ఈజీగా సాల్వ్ చేయొచ్చు. ఓకేనా? ఇట్లాంటి సూసైడ్స్ని వీటన్నిటిని తగ్గించవచ్చు. ఓకేనా? సో నెక్స్ట్ విషయం ఏంటి అంటే ఇండియా గురించి మనకి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ తెలుసు కదా, WHO. మనం ఇప్పుడు కోవిడ్ సిచ్యువేషన్లో వింటూ ఉన్నాం వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ గురించి. ఇది ఇంటర్నేషనల్ లెవెల్లో వరల్డ్ వైడ్ ద బెస్ట్ హెల్త్ ఆర్గనైజేషన్. ఓకేనా? అన్ని దేశాలకి హెల్త్ గురించి చెప్తూ ఉంటుంది. ఇప్పుడు కోవిడ్ వ్యాక్సిన్ అప్రూవ్ చేయాలన్నా కూడా WHO అప్రూవ్ చేస్తేనే అందరూ వాడుకుంటారు. సో అంత గొప్ప ఆర్గనైజేషన్ యొక్క ర్యాంకింగ్స్ ప్రకారం మానసిక వ్యాధులలో భారతదేశానికి 3వ స్థానం. అంటే ఇది వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ర్యాంకింగ్స్ అనేది ఇచ్చింది. బాగా ఎక్కువ మెంటల్ హెల్త్ ఇల్నెసెస్
మెంటల్ హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్న కంట్రీస్ యొక్క లిస్ట్ తీసుకుంటే 3rd పొజిషన్లో ఇండియా ఉంది. భారతదేశానికి 3వ స్థానం, 3rd పొజిషన్లో ఇండియా ఉంది. నేను ఇప్పుడు చెప్పిన ఇన్ఫర్మేషన్ మొత్తం నెట్లో ఉంటుంది, కావాలంటే చూసుకోండి ఇండియా ర్యాంకింగ్ ఏంటి అని. 3rd పొజిషన్లో ఉంది, ప్రపంచంలో 3rd పొజిషన్లో ఉంది. సో చాలామంది తెలియకుండా మెంటల్ హెల్త్ ప్రాబ్లమ్స్తో ఇబ్బంది పడుతున్నారు ఇండియాలో, కానీ దాని గురించి మనం పట్టించుకోవట్లేదు. కానీ ఇప్పుడు టైం వచ్చింది, ఇప్పుడు మనం దాని గురించి తెలుసుకొని దాని గురించి పట్టించుకోవాలి. ఓకేనా? అప్పుడే మన లైఫ్ అనేది చాలా బాగుంటుంది. సో నెక్స్ట్ పాయింట్ ఏంటి అంటే అడాలసెంట్స్ అండ్ యంగ్ అడల్ట్స్ ఆర్ మోస్ట్ ఎఫెక్టెడ్ బై మెంటల్ ఇల్నెసెస్. అంటే అడాలసెంట్స్ అంటే 12 నుంచి 18 ఏళ్ల వయసు పిల్లలు, అప్పుడే బాల్యం నుంచి కౌమారంలోకి వస్తూ ఉంటారు కదా, అట్లాంటి పిల్లలు. నెక్స్ట్ది యంగ్ అడల్ట్స్ 18 ఏళ్ల వయసు నుంచి 25 ఏళ్ల వయసు వరకు. ఈ ఏజ్ గ్రూప్ వాళ్ళు అంటే 12 నుంచి 25, మొత్తానికి 12 నుంచి 25 ఏజ్ గ్రూప్ వాళ్ళే ఎక్కువగా ఈ మెంటల్ హెల్త్ ఇల్నెసెస్తో ఎఫెక్ట్ అవుతున్నారంట. ఓకేనా? సో 12 నుంచి 25 ఇయర్స్ ఏజ్ గ్రూప్ వాళ్ళకి ఎక్కువగా ఇట్లా మెంటల్ హెల్త్ ప్రాబ్లమ్స్ అనేవి వస్తూ ఉన్నాయంట. సో ఎట్లా ఉంటాయంటే ఈ మెంటల్ హెల్త్ ప్రాబ్లమ్స్ మెయిన్గా 3 కేటగిరీస్ 3 టైప్స్ మనకి తెలుస్తూ ఉంటుంది. ఫస్ట్ది స్ట్రెస్, ఒత్తిడి. ఒత్తిడి అంటే తెలుసు కదా, స్ట్రెస్ మనం ఫీల్ అవుతూ ఉంటాం, చాలా బర్డన్ఫుల్గా ఉంటుంది. ఓకేనా? నెక్స్ట్ది యాంగ్జైటీ, అదేదో తెలియని టెన్షన్, ఆందోళన ఉంటుంది కదా, దాన్ని యాంగ్జైటీ అంటారు. నెక్స్ట్ది డిప్రెషన్, తెలియని బాధ, నిరాశ, అంటే ఏదో తెలియకుండా చాలా బాధేస్తూ ఉంటుంది, ఇది డిప్రెషన్. ఇది మేజర్గా వచ్చే మెంటల్ హెల్త్ ప్రాబ్లమ్స్. ఓకేనా? ఇది ఏ ఉన్నా కూడా ఏం చేయాలి అనేది కూడా చెప్తాను. ఇట్లాంటి ప్రాబ్లమ్స్ చాలా సాధారణంగా అందరికీ ఉంటూ ఉంటాయి ఈ ఏజ్లో. ఈ వయసులో మనం చాలా కన్ఫ్యూజన్లో ఉంటాం. మన ఆలోచనల్ని పెద్దవాళ్ళతో షేర్ చేసుకుంటే మనకి తప్పకుండా ఊరట దొరుకుతుంది. చాలా కన్ఫ్యూజన్లో ఉంటాం, చాలా క్వశ్చన్స్ ఉంటాయి, చాలా దారుణంగా ఉంటుంది. కాబట్టి స్ట్రెస్ ఫీల్ అవుతున్నప్పుడైనా, ఏదో తెలియని టెన్షన్ వస్తున్నప్పుడైనా, తెలియని బాధతో, నిరాశతో మనం ఉన్నప్పుడైనా, ఇవి మనకు తెలుస్తుంది. మనకి ఈ మూడిట్లో ఈ ప్రాబ్లం ఉందని చెప్పేసి మనకు తెలుస్తుంది. ఈ ప్రాబ్లం మనకి ఉంది అని మనకు ఫీలింగ్ వచ్చినప్పుడు పెద్దవాళ్ళతో మాట్లాడితే తప్పకుండా మనకి కొంచెం రిలీఫ్ అనేది వస్తుంది, ఊరట అనేది వస్తుంది. మన ప్రశ్నలకి సమాధానాలు దొరుకుతాయి, సమస్యలకు కూడా పరిష్కారాలు తప్పకుండా దొరుకుతాయి. మనకి చాలా పెద్దగా ఉండే పెద్ద ప్రాబ్లం అనిపించే ప్రాబ్లంకి కూడా మన పెద్దవాళ్ళ దగ్గర చాలా సింపుల్ సొల్యూషన్స్ అనేవి ఆల్రెడీ ఉంటాయి. కానీ ఆ విషయం మనకు తెలియక ఊరక టెన్షన్ పడిపోతూ ఉంటాం. సో ఇక్కడ మెయిన్ విషయం ఏంటి అంటే పెద్దవాళ్ళతో మాట్లాడాలి, షేర్ చేసుకోవాలి. ఓకే? సో ఇప్పుడు మన సొసైటీలో మనకి పెద్దవాళ్ళు ఎవరు ఉన్నారు అంటే ఫస్ట్ పేరెంట్సే గుర్తొస్తారు ఇట్లాంటి విషయాలు షేర్ చేసుకోవడానికి. నెక్స్ట్ టీచర్స్. ఓకేనా? ఇప్పటి వరకు పేరెంట్స్, టీచర్స్ మాత్రమే ఉన్నారు మనకి సపోర్టివ్గా. కొంచెం పేరెంట్స్, టీచర్స్ మంచి వాళ్ళు అయితే, సపోర్టివ్గా, ఫ్రెండ్లీగా మాట్లాడే వాళ్ళు అయితే చాలా హ్యాపీ. లైక్ మంచి పేరెంట్స్ అంటే కూర్చోబెట్టి ఏమైనా ప్రాబ్లం ఉందా, ఏంటి విషయం అని చెప్పేసి మంచిగా మాట్లాడే పేరెంట్స్ అయితే ఓకే. లేదు మీరు పేరెంట్స్తో మాట్లాడే మీకు భయపడుతున్నా, ఏదైనా ఫీల్ అవుతుంటే టీచర్స్లో మంచి టీచర్స్ ఉంటారు కొంతమంది, మీతో ఫ్రెండ్లీగా, ఆనెస్ట్గా, అంటే పేరెంట్స్ లాగా మంచిగా ఉండే టీచర్స్ కొంతమంది ఉంటారు. వాళ్ళతో అయినా మీరు మీ ప్రాబ్లమ్స్ని కానీ ఇట్లాంటి ఫీలింగ్ని కానీ షేర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇది ఇక్కడ కూడా వర్కౌట్ అవ్వట్లేదు, ఎవరు పేరెంట్స్ మంచిగా లేరు, టీచర్స్ మంచిగా లేరు అనుకుంటే నెక్స్ట్ మన గవర్నమెంట్ ఇచ్చిన ఆపర్చునిటీ ఏంటి, మనోదర్పణ్. ఇదేంటి అంటే టోల్ ఫ్రీ నెంబర్, అంటే మీకు అసలు బిల్ అనేది కట్ అవ్వదు ఈ నెంబర్కి ఫోన్ చేస్తే. సో ఈ నెంబర్కి మీరు ఫోన్ చేస్తే అక్కడ ఆల్రెడీ క్వాలిఫైడ్ కౌన్సిలర్స్ ఉంటారు. ఓకేనా? సైకాలజీ బాగా చదువుకున్న వాళ్ళు కౌన్సిలర్స్ ఉంటారు. వాళ్ళతో మీ ప్రాబ్లమ్స్ని కానీ మీ ఫీలింగ్స్ కానీ షేర్ చేసుకుంటే వాళ్ళు మీకు రిలీఫ్ ఇస్తారు. తప్పకుండా ఎవరితో అన్నా షేర్ చేసుకుంటే రిలీఫ్ వస్తుంది, ప్రాబ్లమ్స్కి సొల్యూషన్స్ తప్పకుండా దొరుకుతాయి. ఓకేనా? కాకపోతే నేను చెప్పే విషయం ఏంటి అంటే ఎప్పుడైనా ఏ విషయమైనా ఎవరినన్నా అడిగేటప్పుడు చాలా పొలైట్గా అడగాలి. ఓకేనా? కొంతమంది నన్ను కామెంట్ సెక్షన్లో అడుగుతూ ఉంటారు, కొంచెం రూడ్గా ఉంటుంది. సరే చిన్నపిల్లలు అని చెప్పేసి నేను వదిలేస్తూ ఉంటాను. బట్ ఒకవేళ నీకు నిజంగా బెనిఫిట్ అవ్వాలి అనుకుంటే ఒక టీచర్ని అడిగేటప్పుడైనా, ఇంకెవరినన్నా అడిగేటప్పుడైనా, పెద్దవాళ్ళతో మాట్లాడేటప్పుడైనా కొంచెం పొలైట్గా ఉండటం చాలా ముఖ్యం. ఓకే?
అప్పుడే వాళ్ళు చేయగలిగినంత హెల్ప్ మీకు చేయగలుగుతారు. అలా కాకుండా రూడ్‌గా ఉంటే ఏంటి ఇట్లా అడుగుతున్నాడు అనే ఫీలింగ్ వాళ్ళకి తప్పకుండా వస్తది. సో, లాస్ట్‌గా నేను చెప్పే విషయం ఏంటి అంటే, ప్రాబ్లమ్ ఎంత పెద్దది అనిపించినా కూడా తప్పకుండా దానికి సొల్యూషన్ ఉంటది. ఒక చైల్డ్ చైల్డ్ లైక్ స్పిరిట్‌తో, అంటే ఎట్లైనా ఆ ప్రాబ్లమ్‌ని ఓవర్‌కమ్ చేయాలి అనే స్పిరిట్‌తో ఉండాలి కానీ, మీ గురించి మీరు బాధపడిపోయి, నాకింత పెద్ద ప్రాబ్లమ్ వచ్చిందని బాధపడిపోయి, వేరే డెసిషన్స్ అయితే తీసుకోకూడదు. సో, ప్రతి ప్రాబ్లమ్‌కి సొల్యూషన్ ఉంటది. ఇంతమందున్నారు, ఇవన్నీ చూడండి తప్పకుండా. ఈ 3 ఫస్ట్ పేరెంట్స్‌తో మాట్లాడండి. మీ ప్రాబ్లమ్‌కి సొల్యూషన్ దొరకకపోతే టీచర్స్‌తో మాట్లాడండి. లేకపోతే మనోదర్పణతో మాట్లాడండి. తప్పకుండా మీ ప్రాబ్లమ్‌కి సొల్యూషన్ అనేది దొరుకుతుంది. సో, నెవర్ గివ్ అప్. అండ్ నేను చేసిన వీడియోస్‌లో ఇది చాలా ఇంపార్టెంట్ వీడియో అని నేను ఎట్లా చెప్పాను అనేది పక్కన పెడితే, ఇది చాలా ఇంపార్టెంట్ వీడియో అని నేను ఫీల్ అవుతున్నాను. అందరూ స్టూడెంట్స్ ఏదో ప్రాబ్లమ్, మెంటల్ హెల్త్ ప్రాబ్లమ్‌ని ఫేస్ చేస్తూ ఉన్నారు. సో, ఈ మనోదర్పణ్ తప్పకుండా వాళ్ళకి హెల్ప్ అయితది అని అనుకుంటున్నాను. నేను కూడా మీకోసం ఒకసారి టెస్ట్ చేసి వాళ్ళకి ఫోన్ చేసి చూసాను. నిజంగా ఫోన్ ఎత్తుతారా లేదా అనేది. ఫోన్ ఎత్తుతున్నారు, మాట్లాడుతున్నారు. ఏంటి విషయం అని ప్రశాంతంగా అడుగుతున్నారు. ఓకేనా? సో, ఏం ప్రాబ్లమ్ ఉండదు. మీకు తప్పకుండా మీ ప్రాబ్లమ్‌కి సొల్యూషన్ అనేది దొరుకుతుంది. తప్పకుండా వీలైనప్పుడల్లా వాళ్ళకి ఫోన్ చేసి మాట్లాడుతూ ఉండండి. మీ ఫీలింగ్‌ని షేర్ చేసుకుంటూ ఉండండి. ఓకేనా? సో, ఈ ఇన్ఫర్మేషన్ చాలా ముఖ్యమైన ఇన్ఫర్మేషన్ అని నేను ఫీల్ అవుతున్నాను. సో, మీరు చేయాల్సిన హెల్ప్ ఏంటి అంటే, చాలామంది స్టూడెంట్స్‌కి ఇది చెప్పమని గవర్నమెంట్ చెప్పింది. కానీ మీ టీచర్స్ మీకు చెప్పారో లేదో తెలీదు. సో, చాలామంది స్టూడెంట్స్‌కి ఈ విషయాలన్నీ తెలియవు కాబట్టి, ఇది షేర్ చేస్తే వాళ్ళ లైఫ్‌లో చాలా హెల్ప్ చేసినోళ్ళు అవుతాం కాబట్టి, వీలైతే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఓకేనా? ఇంకా ఈ వీడియో మీకు ఉపయోగపడింది అనుకుంటే నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్‌కి కూడా ఉపయోగపడుతుంది అనుకుంటే వాళ్ళకి తప్పకుండా షేర్ చేయండి. తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి. మీ పేరెంట్స్‌కి ఈ విషయం గురించి చెప్పండి ఫస్ట్ ఆఫ్ ఆల్. వాళ్ళకి ప్రాబ్లమ్ ఉన్నా వాళ్ళు ఫోన్ చేసి మాట్లాడొచ్చు. నెక్స్ట్‌ది ఇట్లాంటి మరింత ఇన్ఫర్మేషన్ కోసం, ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ కోసం 10th క్లాస్ సబ్జెక్ట్స్ కోసం తప్పకుండా మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.